తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్ చేసిన వ్యాఖ్యలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా మీడియా వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. కొన్ని మీడియా సంస్థలు జర్నలిస్టులను ఉద్దేశించి ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలను పలు జర్నలిస్టు సంఘాలు తీవ్రంగా ఖండిస్తున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని పలు మీడియా సంఘాలు జర్నలిస్టు ప్రతినిధులు సమావేశమై తదుపరి కార్యాచరణపై చర్చిస్తున్నట్లు సమాచారం. ఇప్పటికే కొన్ని జర్నలిస్టు సంఘాలు ఎమ్మెల్యే ప్రెస్ మీట్లను బహిష్కరిస్తున్నట్లు ప్రకటించగా మరికొన్ని సంఘాలు నిరసన కార్యక్రమాలకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తుంది. ప్రజాస్వామ్యంలో మీడియా కీలక పాత్ర పోషిస్తుందని, వార్తలపై అభ్యంతరాలు ఉంటే వాస్తవాలతో స్పందించాలే తప్ప వ్యక్తిగత వ్యాఖ్యలు చేయడం సరికాదని జర్నలిస్టు సంఘాలు అభిప్రాయపడుతున్నాయి. అదే సమయంలో ఎమ్మెల్యేపై గతంలో వచ్చిన వివిధ ఆరోపణలపై కూడా ప్రజల్లో చర్చ జరుగుతుందని, వాటిపై స్పష్టత ఇవ్వాలని కొందరు కోరుతున్నట్టు సమాచారం. ఈ వ్యవహారం ప్రస్తుతం జిల్లాలో రాజకీయ మీడియా వర్గాల్లో ఆసక్తిగా చర్చకు దారితీస్తుంది. ఈ అంశంపై ఎమ్మెల్యే లేదా సంబంధిత వర్గాల స్పందన రావాల్సి ఉంది. నేను ఒకటే సిద్ధాంతం, ఎవరైనా ఆ గ్రామానికి సంబంధించి మట్టి తవ్వుకుంటే తవ్వుకోండి, దాని మీద రూపాయిస్తే గ్రామానికి ఖర్చు పెట్టుకుంటున్న ఏకైక ఎమ్మెల్యే నేను ఈ రోజు. ప్రతి ఎమ్మెల్యే కూడా డబ్బులు చెల్లు వేసగాలం ప్రభుత్వం చెరువులు తవ్వమంటా ఉంది. ఆ ఊళ్ళో గ్రామస్తులు తవ్వుకుంటారు, దానికి ఎమ్మెల్యేకి ఏంట్రా సంబంధం? ఏంట్రా మీరు స్టోరీలు వేస్తారు నా మీద? ఒక అమ్మకేమో పుట్టారు, ఎవడన్నా మీరు రుజువు చేసి మాట్లాడండి, మీరు నా కోసం రుజువు చేసి మాట్లాడండి. ఎవరైనా ఒక్కడో నేను ఒక లారీ మట్టి తోలేనంటే ఉరి తీసుకుంటారు. ఇక్కడ నా కొడుకు ఎవరి దగ్గర డబ్బు తీసుకున్నానంటే రాజకీయం వదిలేస్తా. నేను అలాంటి కొత్త సంవత్సరాల నుంచి రాలేదు నా జీవితంలో. నేను ఇప్పుడు 5 సంవత్సరాలు మున్సిపల్ చైర్మన్ చేశా. నేను వచ్చినప్పుడు ఏ అభివృద్ధి చేశాను అదే అభివృద్ధి ఈ రోజు వరకు మనం ముట్టుకోలే. నేను వచ్చాక పని చేస్తాను. నేను ఇవాళ సెకండ్ సెమిస్టర్ నేను ఓపెన్ చేస్తే అది ఆపేరు 5 సంవత్సరాలు. అది మళ్ళీ నేను వచ్చేందుకు నారాయణ గారు క్యాన్సిల్ చేస్తే నేను వెళ్ళి ముఖ్యమంత్రి గారితో చెప్పి మళ్ళీ 70 చెరువు వచ్చి నెలలో వచ్చి సంవత్సరంలో ప్రజలకు అంకితం చేస్తూ ఉన్నాం. నిరంతరం ప్రజల కోసం పాటుపడుతూ ఉంటే చంద్రబాబు నాయుడు గారి దగ్గర నేను ఎలాంటి స్థానంలో ఉన్నానంటే, నేను వెళ్తే ఆయన చాలా బాగా చూస్తున్నాను. వేరే పార్టీ నేను కూడా ఇక్కడ అదే చూస్తున్నాను. నేను జనసేన పార్టీ నాయకుడిని కాదు, ఇప్పుడు కూటమి ఎమ్మెల్యేని. ఆ విషయాన్ని గుర్తుపెట్టుకోండి. నన్ను అవమానించాలను, నన్ను దెబ్బ కొట్టాలని చూస్తే అది కూటమికే దెబ్బ తప్ప నాకేం కాదు. పర్సనల్ గా కూడా తెలియజేస్తా ఉన్నా. నా మీద ఏంటి మీ గోల్ ఏంటి, మీ బాధ ఏంటి చెప్పండి. నేను ఎవరు వేస్తానో దోస్తేనా, ఎక్కడైనా సెటిల్మెంట్ చేశానా, ఎవరైనా ఆర్థిక పంపకాల దగ్గర వెళ్ళానా? నేను అభివృద్ధి కోసం మాత్రమే పనిచేస్తా ఉన్నా. మీరు చెప్పండి, ఎవరైనా ఇక్కడ చాలా మంది విలేజ్ నుంచి వచ్చారు, సార్ మా ఊర్లో మట్టి దోపిడీ చేశారండి, అది మీకు డబ్బులు ఇచ్చారని చెప్పండి, ఇక్కడే ఊరు తీసుకుంటారండి. చెత్త ఛానల్లో రాసి నేను కూడా పెడతాను. రేపు వాళ్ళ బతికేట కూడా తెలుస్తాను. నేను ఒక్కొక్కడు ఎవరైతే ఇస్తారో వాళ్ళు కూడా చెప్తాను. నేను కూడా మంచిగా ఉన్నాను చాలా రోజులు. ఇష్టానుసారం మాట్లాడతాను. స్వేచ్ఛ ఇచ్చారు కదా, మీ ఇష్టానుసారం రాయడం. ఎక్కడ ఎమ్మెల్యే తప్పు చేశారా? మీ దగ్గర ఏమైనా ఆధారం ఉందా చెప్పండి. ఏమీ లేదు. ఎవడో డబ్బులు ఇస్తాడు, ఓ పోరంలోకి నా కూడా డబ్బులు ఇస్తాడు, ఇంకో పోరంలోకి నా కూడా వేస్తాడు. కానీ మా జీవితాలే ఉంటాయి, ఆ జీవితాలు ఏముంటాయి? కష్టపడి సంపాదించిన డబ్బులు ప్రజలకు దానం చేస్తే నా కొడుకు ఒక్క మాట కూడా మాట్లాడలే. ఏ రోజు 50 ఎకరాల పొలంలో రిజిస్టర్ సంతకం చేయించా. ఈ రోజు మాట్లాడుతూ ఉన్నారు నా గురించి. ఎందుకు మీరు అడగండి, దెబ్బలాడి నాతో. మీకు డైరెక్ట్గా దమ్ముంటే నాతో దెబ్బలాడండి. నేను ఎవరి కుటుంబం జోలికి వెళ్ళా. నా కుటుంబం జోలికి వస్తే నా కొడుకుని నేను చెప్తాను. నేను కూడా చాలా సమయం నిద్రలేని రాత్రులు గడిపాను చాలాసార్లు. ఒకరోజు టీవీలో స్టోరీ వస్తే రోజంతా నిద్రపడ్డదు. మేము పాపం చేసాం మేము. అదే మీ పిల్లల గురించో లేదా మీ ఇళ్ళ గురించి రాస్తే మీరు పడుకుంటారు ఇళ్ళలో? ఆలోచన చేయండి ఒకసారి, మారండి. మేము మనుషులమే. రాజకీయాల్లో మాత్రాన మేము ఎదవం కాదు. కష్టపడి సంపాదించి వ్యాపారం చేసి 60 సంవత్సరాల వయసు వరకు సంపాదించే డబ్బంతా పోగొట్టాను. ఈరోజు ఇష్టానుసారం మాట్లాడుతూ ఉన్నారు, ఇష్టానుసారం రాస్తూ ఉన్నారు. ఎవడో మాట్లాడతాడు, ఎదవా పనికి మళ్ళీ ఎవడో చెప్తాడు, పోరమోగ ఎవడో చెప్తాడు. చెప్పింది రాసేస్తారు. మీరు ఏ ఆధారం మీ దగ్గర? ఏ విలేజ్లో అయినా సరే ఆ విలేజ్కి సంబంధించిన బట్టి మీరు తోలుకోండి అందరూ కలిసి. ఇప్పుడు కూడా చెప్తున్నాం మళ్ళీ, దీంట్లో ఎవరైనా సందేహం లేదు. ఏ విలేజ్లో ఆ విలేజ్ వాడుకోండి. మట్టి అమ్ముకోవాల్సిన అవసరం లేదు, మీ గ్రామాలకు వాడుకోండి. నాకు ఏ పార్టీ అయినా ఉంటే నేను ఇప్పుడు చెప్తున్నా, నేను పార్టీకి సంబంధం లేదు. నేను కూటమి ఎమ్మెల్యేగా ఉంటా 5 సంవత్సరాలు. మీరు నన్ను రెచ్చగొట్టిన ఉంటా, మీరు రెచ్చగొట్టకపోయినా ఉంటా. నాకు అందరూ ఓట్లు వేశారు,
అన్ని పార్టీలలో సమానం, ప్రజలంతా సమానం. మీ వృత్తులు ఏదైనా ఉండొచ్చు, మిమ్మల్ని అంతా గౌరవిస్తా. మీరు నా మీద లేనిపోయి పొడితే కార్యక్రమం చేస్తే అంతే స్పీడ్ చేసి ఉండదు. మన దగ్గర దాని తేడా ఉండదు. మీరు చేసిందే మళ్ళీ నేను కూడా చేస్తాను. పెద్ద టైం పడుతుంది. అది ఏదో ఎమ్మెల్యేగా ఉన్నాను కదా అన్ని చదువుకుని ఇంట్లో కూర్చోవడం అవసరం లేదు. ఎమ్మెల్యేగా ఉంటే మేము మనసు ఉండాలా ఏంటి? మా మనసు ఉండదా ఏంటి? డబ్బు పోగొట్టుకుని ఆస్తులు అమ్ముకుని కష్టపడితే కదా కడుపుకు అన్నం పెడితే తప్పురాది, ఏది పడితే రాస్తారా? కాబట్టి గుర్తుపెట్టుకోండి ఒకసారి. మేము కూడా ఇదే రీతిలో ఒక ఛానల్ పెడతా, షార్ట్ టైంలో పెడతా. నేను అందరి గురించి రాస్తా. దీంట్లో నేను తప్పు చేసినా కూడా నాకు రాయండి, మీరు ఇబ్బంది లేదు. ఎందుకు ఇవన్నీ? ఎందుకు ఈ బాధ ఏంటి మీకు అసలు ఏం బాధ చెప్పండి. నేను ఎవరైనా ఇబ్బంది పెట్టానా? ఏ నాయకుడైనా ఇబ్బంది పెట్టానా? ఏ పార్టీ వాళ్ళని ఇబ్బంది పెట్టానా? ఆఖరి వైసీపీ వాళ్ళని ఇబ్బంది పెట్టానా? నా మానాన్ని నేను అభివృద్ధి చెందడం కోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నా, అభివృద్ధి చేయడం కోసమే ప్రయత్నం చేస్తూ ఉన్నా. అదే చెప్తాను. ఈ 3 సంవత్సరాలు నెంబర్ 1 స్థానాన్ని తీసుకెళ్తా. దీంట్లో ఎలాంటి అనుమానం లేదు. ఎవరు ఆపలేదు. ఈ అభివృద్ధి నాకు దొమ్మెవడికి లేదు. ఇప్పుడు శ్రీనివాస వర్మ గారి గురించి కొన్ని మాట్లాడాల్సిన అవసరం ఉంది. ఆయన గడిచిన 2 సంవత్సరాల్లో ఏ ఎంపీ అయితే జనరల్గా సంవత్సరానికి ఒక 50 లక్షలు 60 లక్షలు